ఆరోగ్యాభిలాషులందరికీ శుభోదయం అండి. ఈ వీడియోలో మనం చూస్తున్నది ఉమ్మెత్త. దీనిని మనం ఎక్కువగా వినాయక చవితి రోజు పత్రిలో వాడతాము. ఇది 2 రకాలుగా ఉంటుందండి, నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది తెల్ల ఉమ్మెత్త. ఏ మొక్క అయినా సరే, ఈ నల్ల ఉమ్మెత్త అయినా తెల్ల ఉమ్మెత్త అయినా ఇది విషపూరితమైన మొక్క అండి. కాబట్టి ఎవరు ఇంటర్నల్గా కానీ ఇంకో రకంగా కానీ దీన్ని వాడవద్దండి. అది ఆయుర్వేద వైద్యులు మాత్రమే దీన్ని చర్మ వ్యాధులకి, అలాగే కొన్ని వ్యాధులకి దీన్ని వాడతారు. అయితే ఇది మనం డైరెక్ట్గా ఉపయోగించుకోవడానికి ఇందులో మనకి ఈ పువ్వు, ఈ పుష్పం మాత్రమే మనకు పనికొస్తుందండి. అది కూడా మనం దీనిని వాసన పీలిస్తే, ఈ పువ్వు యొక్క వాసన పీలిస్తే మానసిక ఒత్తిడి నుంచి ఇది మనల్ని దూరం చేస్తుందండి. అంటే మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. అలాగే ఈ నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఈ వాసన పీలిస్తే సుఖ నిద్ర పడుతుందండి. అంటే మంచి నిద్ర, గాఢ నిద్ర పడుతుంది. మరి ఒకసారి చెప్తున్నానండి, ఇది విషపూరితమైన మొక్క. కాబట్టి దీన్ని ఎవరు వేరే విధంగా పొరపాటును కూడా వాడవద్దండి. పువ్వు మాత్రమే, వాసన మాత్రమే పీల్చుకోవాలి.